హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బ్యాక్ టు మై ఛానల్. అందరికీ పొంగల్ శుభాకాంక్షలు. మీరందరూ ఎలా చేసుకున్నారు? నేనైతే చాలా బాగా చేసుకున్నానండి. వ్లాగ్ కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూస్తే మా సెలబ్రేషన్ అంతా కూడా మీకు తెలుస్తుంది. సో నా ముగ్గు చూసారా? నేనైతే ఇలాగ కుండ, తర్వాత షుగర్ కేన్, పసుపు చెట్లు అవన్నీ వేసి అయితే నేను వేసాను. సో మొత్తం ముగ్గు ఎలా అంతా కూడా నేను నాకైతే చుక్కల ముగ్గులు అయితే డాట్స్ పెట్టి వేయడం అంతగా రాదండి. సో అందుకని నేను ఏ పండగకైనా మీరు నా వ్లాగ్స్ చూస్తే ఇలా కొంచెం కాన్సెప్చువల్గానే వెళ్తూ ఉంటాను అనమాట. సో పొంగల్ అనగానే మనకు గుర్తొచ్చేది కుండ, తర్వాత చక్కెర పొంగలి, తర్వాత చెరుకు గడలు, ఇంకా పసుపు చెట్లు ఇవన్నీ కదా. సో అవన్నీ కొంచెం తీసుకొని ఇలా కాన్సెప్చువల్గా అయితే వెళ్ళిపోయాను. సో కొన్ని యూట్యూబ్లో చూస్తూ ఉంటాను, అలానే పింట్రెస్ట్లో చూసి నేను ఇన్స్పైర్ అయితే వేస్తూ ఉంటాను అనమాట. సో కొన్ని యాడ్-ఆన్స్ నాకు ఓన్గా కొంచెం చూసుకొని వేస్తూ ఉంటాను. సో అలా అయితే వేసేసాను. ఈ ముగ్గు ఎలా ఉందో కమెంట్స్లో తప్పకుండా నాకు చెప్పండి. మీకు నచ్చిందా, లేదంటే ఏదైనా ఇంప్రూవ్ అవ్వాలన్నా కూడా నాకు చెప్పండి. తప్పకుండా నేను తీసుకుంటాను అది. అండ్ అలానే నా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కూడా రీచ్ బాగా ఉంటుంది. అలానే నాకు కూడా వీడియోస్ పెట్టడానికి ఒక ఇట్లా ఉంటుందన్నమాట. సో మీరు నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ కూడా చేయడం మర్చిపోకండి. సో ఇలా అయితే కంప్లీట్ చేసేసాను. నా దగ్గర కొంచెం ఎల్లో కలర్ చాలా తక్కువగా ఉన్నదన్నమాట. సో ఎల్లో ఉంటే ఇంకా చాలా బ్రైట్గా అనిపించుంటుంది. సో మోస్ట్లీ ఆరెంజ్ వాటితో వేసి నేనైతే సరిపెట్టేశాను. ఇలా అయితే నేను ఫినిష్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇంకా తులసమ్మ దగ్గర చిన్న కుండ, ఇంకా షుగర్ కేన్ అయితే వేసేసి హ్యాపీ పొంగల్ అని రాసేసాను. సో చాలా వరకు ఇట్లా లైక్ వర్షం పడేలాగా ఉండింది, కానీ నార్మల్ క్లైమేట్ అనమాట. ఎండ కానీ ఏమీ ఎక్కువ లేదు. అండ్ ఈసారి నేను మట్టి కుండలో చేద్దాము పొంగల్ అని చెప్పి నా దగ్గర తీసుకున్నాను అనమాట, నేను, అమ్మ, ఇంకా మా అత్తయ్య వాళ్ళు. సో దాంతో నేను చేద్దామని చెప్పి ఇంకా తీసాను అనమాట. బాగా నీట్గా వాష్ చేసేసేయాలి, లేదంటే మట్టి వాసనలాగా వస్తూ ఉంటుంది. తీసుకున్నప్పుడు మీరు తప్పకుండా ఒక 2 days నీళ్లు పోసి అయితే ఉండండి. ఎక్కడైనా మనకి లీక్ అవుతున్నా కూడా మనకు తెలుస్తుంది. అలానే ఆ మట్టి వాసన అంతా కూడా పోతుంది అనమాట. ఇంకా బియ్యం మనకి ఎంత కావాలో అంత తీసుకొని నీట్గా వాష్ చేసేసి నేనైతే అత్తిసరు పెట్టేస్తాను అనమాట. లైక్ వార్చను. ఇది అత్తిసరు పెట్టేసి ఏమవుతుందంటే ఇట్లా మనకి 4 fingers ఇట్లా పెడితే సెకండ్ లైన్ వరకు వచ్చింది అంటే మనకి అలానే అది ఇంకిపోతుంది అనమాట వాటర్ అంతా కూడా. నేను మోస్ట్లీ లైక్ ఉంచాను అనమాట. సో అదే అయిపోతుంది. ఇంకా మీన్వైల్ పొంగల్కి పెట్టేసిన తర్వాత ఇంకా బీరకాయ కూర అయితే చేస్తున్నాను. సో బీరకాయ అంతా కూడా చిన్న ముక్కల్లాగా తరిగేసుకొని ఇంకా పచ్చిమిరపకాయ, తర్వాత పసుపు, ఉప్పు పోపులో వేసేసుకొని కలిపేసుకోవాలి అనమాట. చాలా బాగుంటుంది బీరకాయ కూర. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. మేము బీరకాయతో సాంబార్, పప్పు, ఇంకా బీరపీచుతో పచ్చడి అవన్నీ కూడా నేను చేస్తాను. అలానే పచ్చడి కూడా ఈరోజు చేశాను అనమాట. ఈరోజు వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. మీరు పచ్చడి కూడా ఒకవేళ ఎవరైనా చేసుకోవాలంటే రెసిపీ ఉందన్నమాట. అలానే సాంబార్కి వచ్చి ముల్లంగి అయితే చేసేస్తున్నాను. ఇంకా పొంగల్కి అంతా కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. నేను కొంచెం శనగపప్పు అయితే వేస్తాను అనమాట అన్నంతో పాటు. ఒక కొంచెం లైక్ మన పిడికడ అంతా వేస్తాను అనమాట. బాగా ఉడికితే బాగుంటుంది. నేను లైక్ చాలా దగ్గర కూడా ట్రై చేస్తున్నాను. ఈవెన్ గుళ్ళల్లో కూడా వేస్తారు. సో అదంతా బాగా ఉడికిపోయిన తర్వాత బెల్లం బాగా దంచేసుకొని బెల్లం వేసి నెయ్యి వేసి కలిపేసుకోండి. లేదు మీ దగ్గర పొడి బెల్లం ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చు. అది కొంచెం తీపి తక్కువగా ఉంటుంది అనమాట. అందువల్ల దానికి కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే మనకి బాగుంటుంది. సో అది అయ్యే లోపల నేనైతే నెయ్యి పెట్టేసుకొని ఇంకా జీడిపప్పు, ఇంకా కిస్మిస్ రెండు బాగా వేయించేసుకొని దాంట్లో వేసి కలిపేశాను. ఇంకా నైవేద్యానికి అంతా కూడా రెడీ అయిపోయిందనమాట. అందువల్ల దేవుడికి అయితే దీపం పెట్టేసి ఇంకా పొంగల్ అయితే నైవేద్యం పెట్టేస్తున్నాను, కొబ్బరికాయ కొట్టేసి. ఇంకా మహా నైవేద్యానికి ఇంకా అన్నము, పప్పు, కూర అవన్నీ అయిన తర్వాత ఒకేసారి పెడదామని చెప్పి మధ్యలో నైవేద్యం అయితే పెట్టేశాను. సో దట్ మనం ప్రసాదంగా అయితే తీసుకోవచ్చు కదా. నేను ఇట్లా ప్రెగ్నెన్సీలో నేను కొంచెమైనా తినాలండి, లేదంటే నీరసం అయిపోతుంది. అందువల్ల ఫస్ట్ ఇది చేసేసి తర్వాత తినేసాక ఇంకా మిగతా వంట అంతా కూడా నేను చేసేసుకుందామని చెప్పి ఇంకా దేవుడికి పెట్టేసి ఇంకా హారతి అయితే ఇచ్చేసాను అనమాట.
సో ఇలా అయితే మా పొంగల్ చాలా యమ్మీగా వచ్చింది, నాకు బాగా నచ్చింది. కుక్కర్లో పెట్టేదానికంటే నాకు ఇలా బాగా నచ్చిందండి, టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత బయట తులసమ్మకు కూడా దీపం పెట్టేశాను. ఈ పొంగల్ అయిపోయిన తర్వాత నాకు తులసమ్మ బాగా ఎండిపోయిందండి. అసలు ఇంకా ప్లాంట్స్ని కూడా నాకు ఎక్కువ పట్టించుకునేంత టైం లేదు, అసలు ఓపిక ఉండకపోతే ఇంకా ప్లాంట్స్ ఇది చేసే వాళ్ళని అయితే పిలిచాను, నర్సరీ అతను వచ్చి ఉంటే. సో అది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది, మీరు చూడొచ్చు. అలానే బీరపీచు పచ్చడి అని చెప్పాను కదా, ఇది మా అత్తయ్య చేస్తారనమాట. సో లైక్ తన దగ్గర రెసిపీ అడిగి నేను కనుక్కొని చేస్తున్నాను. దీనికి పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ వేసుకోవచ్చు, లేదు రెండు మిక్స్డ్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో కొంచెం నూనె వేసుకొని బీరపీచు తర్వాత పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించేసుకొని కొద్దిగా చింతపండు వేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మిక్సీలో మనం చింతపండు బాగా గుజ్జుగా కలుపుకొని ఆ చింతపండు రసము తర్వాత ఇవన్నీ పెట్టుకున్నాం కదా అది వేసుకొని కొంచెం ఉప్పు వేసి బాగా మిక్సీలో మెదిపేసుకోండి. తర్వాత తిరగమాత వేసేసుకోవాలన్నమాట. అంతే, ఈజీ రెసిపీ, అసలు చాలా బాగుంటుంది. దోశలకు కానీ అన్నానికి కానీ అన్నిటికీ బాగుంటుంది. ఇంకా మినప్పప్పు వడలు అయితే చేస్తున్నాను, నాకు చాలా రోజుల నుంచి చెయ్యాలని కానీ తినాలంటే ఇంకా చాలా ఇష్టం. అమ్మ చాలా బాగా చేస్తారు, నాకైతే రాదనమాట సరిగ్గా. సో ఈసారి నేను ఒక టిప్ అయితే కనుక్కున్నాను, అది నేను ఏంటంటే మీకు షార్ట్స్లో నేను చూపిస్తాను మీకు, దీంట్లో నేను షూట్ చేయలేదు. మనకి ఫిల్టర్ ఉంటుంది కదా, కాఫీని ఫిల్టర్ చేస్తాము, దానిపైన చూసాను అనమాట వేరే వ్లాగర్ వాళ్ళు పెట్టేది, దాంతో అయితే వేసాను. చాలా యమ్మీగా వచ్చింది అండ్ సాఫ్ట్గా కూడా ఉంది. సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.